వివాహ బంధంతో ఇద్దరు వ్యక్తులు ఒక్కటవుతారు. పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటారు పెద్దలు. అయితే పెద్దలు కుదిర్చిన వివాహమైనా, ప్రేమ వివాహమైనా వారిలోని విభేదాల కారణంగా వారి కాపురాలు కూలిపోతున్నాయి. ఇలా వారి కాపురాలు కూలిపోవడానికి పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం ముఖ్య కారణం. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా భార్య అక్రమ సంబంధం పెట్టుకుంటే భర్త ఏం చేయాలో తెలుసుకుందాం. వివాహ బంధంతో ఒక్కటైన జంట వారి దాంపత్య జీవితాన్ని సరైన మార్గంలో వెళ్లడానికి ఇద్దరూ తమ వంతు ప్రయత్నం చేయాలి. దాంపత్య జీవితాన్ని ఇతరులతో పోల్చుకోరాదు. తమ స్థాయిని బట్టి, స్థితిగతులను బట్టి వారి దాంపత్య జీవితం ఎలా ఉండాలనేది చక్కగా ప్లాన్ చేసుకోవాలి. దాంపత్య జీవితాన్ని ఇతరులతో పోల్చి చూసినప్పుడు కాపురంలో విభేదాలకు దారితీస్తుంది. కుటుంబ కలహాల చేత, వారి ఆర్థిక స్థితి కారణంగా భార్యాభర్తల మధ్య సఖ్యత సరిగా లేకపోవడం చేత, ఇలా అనేక కారణాలతో మహిళలు ఇతరులతో అక్రమ సంబంధానికి దారితీస్తున్నారు. వారి వివాహేతర సంబంధం వారి కాపురంలో విభేదాలకు కారణమవుతూ విడాకులకు దారితీస్తుంది. పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధం వారి జీవిత పతనానికి దారితీస్తుంది. ఇలా వారు పరాయి వ్యక్తులతో సంబంధం పెట్టుకోవడానికి ముఖ్య కారణం భర్త ప్రవర్తన సరిగా లేకపోవడం. వివాహ బంధంలో భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఉండాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది ఏర్పడినప్పుడే వారి జీవితం సరైన దారిలో నడుస్తుంది. వివాహ బంధంలో నమ్మకం అనేది వారి వైవాహిక జీవితానికి పునాది లాంటిది. భార్య మనసును అర్థం చేసుకోవడానికి భర్త ప్రయత్నించాలి. ఆమెపై ప్రేమను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఆమెను సంతోషపరచాలి. ఆమె కోరికలు తెలుసుకుంటూ వాటిని వీలైనంత వరకు తీర్చడానికి తమ వంతు ప్రయత్నం చేయాలి. ఆమెకు మీపై గౌరవం, నమ్మకం ఏర్పడేలా చూసుకోవాలి. ఆమెకు మీపై మంచి అభిప్రాయం ఉన్నప్పుడు పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని ఆలోచన ఉండదు. కొందరు మహిళలు విలాసవంతమైన జీవితం కోసం పరాయి వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుంటారు. ఇలా వారి వివాహేతర సంబంధం బయటపడినప్పుడు వారి కాపురం కూలిపోతుంది. భర్త ఎలాంటి వాడైనా అతను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. అంతేకాని పరాయి వ్యక్తితో సంబంధం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల సమాజం దృష్టిలో మీరు చెడ్డవారిగా మిగిలిపోతారు. ఒకవేళ భర్త మిమ్మల్ని వేధిస్తుంటే, భర్త ప్రవర్తన సరిగా లేకుంటే, భర్త సంసారానికి పనికి రాకుంటే మీరు లాయర్ను సంప్రదించి విడాకులు తీసుకోవడం మంచిది. అలా కాకుండా పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుని చెడ్డవారిగా మారకండి. ఇలా చేయడంతో పిల్లల దృష్టిలో మీరు చెడ్డవారిగా మిగిలిపోతారు. పిల్లలకు తల్లిపైన అభిప్రాయం ఎప్పుడూ మంచిగానే ఉండాలి. అప్పుడే పిల్లల ప్రవర్తన కూడా సరైన దారిలో ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇక ఇదిలా ఉంటే వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా జీవనం సాగించారు. సుమారు 18 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు మొదలయ్యాయి. వ్యాపారం పనిమీద భర్త బయటికి వెళ్లడంతో అతని భార్య ఇంట్లోనే ఉంటోంది. పక్కింట్లో నివాసం ఉంటున్న వ్యక్తితో భార్య చనువు పెంచుకుంది. భర్త బయటికి వెళ్లడమే ఆలస్యం, పక్కింట్లో నివాసం ఉంటున్న వ్యక్తి ఇంట్లో దూరిపోవడం, వెంటనే భార్య తలుపులు మూసేయడం జరుగుతుంది. తలుపులు మూసేసిన తర్వాత పక్కింటి ప్రియుడితో భార్య చమ్మా చక్క చారడీసి మొగ్గ అంటూ ఆడుకుంటోంది. చాలా కాలం భార్య తీరు గురించి తెలుసుకుంటున్న భర్త ఆమెకు పక్కింటోడికి వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. మొగుడి బాధ మొగుడిది, భార్య బాధ భార్యది అన్నట్లు తయారైంది. మధ్యలో సందట్లో సడేమియా అంటూ ప్రియుడు పండగ చేసుకుంటున్నాడు. భార్య ఆమె ప్రియుడికి చెప్పి చెప్పి విసిగిపోయిన భర్త ఇద్దరికీ ఒక ముహూర్తం ఫిక్స్ చేశాడు. భార్య ఆమె ప్రియుణ్ణి రెడీ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త కత్తి తీసుకుని ఇద్దర్నీ కసక్ కసక్ అని పొడిచేశాడు. బలంగా ఉన్న భార్య ప్రాణాలతో తప్పించుకొని ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతోంది. ప్రియుడు చాలా వీక్గా ఉండడంతో అతని ప్రాణాలు గాల్లో కలిసిపోవడం కలకలం రేపింది. పక్కింట్లో నివాసం ఉంటున్న భార్య ప్రియుణ్ణి చంపేసిన భర్త ఇప్పుడు సాఫీగా ఇంతకాలం ఏం జరిగిందో అనే స్టోరీ మొత్తం పోలీసులకు చెబుతున్నాడు. కేరళలోని కసరగూడులోని బాలాపట్టికార కాలనీలో రామకృష్ణన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 18 సంవత్సరాల క్రితం కళ్యాణి అనే మహిళను రామకృష్ణన్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత రామకృష్ణన్, కళ్యాణి దంపతులు సంతోషంగా జీవనం సాగించారు. కొన్ని సంవత్సరాల క్రితం రామకృష్ణన్, కళ్యాణి దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. వ్యాపార పని మీద భర్త రామకృష్ణన్ ఎక్కువగా బయటకు వెళ్తున్నాడు. రామకృష్ణన్ బయటకు వెళ్లిన తర్వాత అతని భార్య కళ్యాణి ఇంట్లోనే ఉంటోంది. రామకృష్ణన్, కళ్యాణి దంపతులు నివాసం ఉంటున్న పక్కింట్లో గోపాలన్ అలియాస్ రవి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పక్కింట్లో నివాసం ఉంటున్న రవితో రామకృష్ణన్ భార్య కళ్యాణి మొదట పరిచయం పెట్టుకుని తర్వాత అతనితో చనువు పెంచుకుంది. భర్త రామకృష్ణన్ పనిమీద బయటకు వెళ్లడమే ఆలస్యం, పక్కింట్లో నివాసం ఉంటున్న రవి దూరిపోవడం, వెంటనే కళ్యాణి తలుపులు మూసివేయడం జరుగుతోంది. తలుపులు మూసేసిన తర్వాత పక్కింటి ప్రియుడు రవితో రామకృష్ణన్ భార్య కళ్యాణి చెమ్మచక్క చారడేసి మొగ్గ అంటూ ఆడుకొని జల్సా చేస్తోందని చుట్టుపక్కల వాళ్లకు తెలిసింది.
పక్కింటోడు రవి తన ఇంట్లోకి దూరి తన భార్య కళ్యాణిని వాటేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడని చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు చెప్పడంతో రామకృష్ణన్ రగిలిపోయాడు. చాలా కాలం భార్య కళ్యాణి తీరు గురించి తెలుసుకుంటున్న రామకృష్ణన్ భార్యకు పక్కింటోడు రవికి చాలాసార్లు వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. మొగుడి బాధ మొగుడిది, భార్య కళ్యాణి బాధ కళ్యాణిది అన్నట్లు తయారైంది పరిస్థితి. మధ్యలో సందట్లో సడెమియ అంటూ ప్రియుడు రవి పక్కింటోడి భార్య కళ్యాణితో జల్సా చేస్తూ ప్రతిరోజూ పండుగ చేసుకుంటున్నాడు. రామకృష్ణన్ భార్య కళ్యాణి మోజులో పడిపోయిన రవి అతని పనులు కూడా పక్కన పెట్టి రామకృష్ణన్ ఎప్పుడు బయటికి వెళ్తాడా అంటూ గుంటకాడ నక్కలాగా ఇంటి దగ్గరే కాచుకోవడం మొదలుపెట్టాడు. భార్య కళ్యాణి ఆమె ప్రియుడు రవికి చెప్పి విసిగిపోయిన భర్త రామకృష్ణన్ ఇద్దరికీ బుధవారం ముహూర్తం ఫిక్స్ చేశాడు. భార్య కళ్యాణి ఆమె ప్రియుడు రవి బెడ్రూంలో జల్సా చేస్తున్న సమయంలో రెడీ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త రామకృష్ణన్ కత్తి తీసుకుని ఇద్దరిని పొడి చేశాడు. భార్య కళ్యాణి రవి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు హడలిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న కళ్యాణిని పెరియారం మెడికల్ కాలేజీకు తరలించారు. కళ్యాణి ప్రాణాలతో తప్పించుకుని పెరియారం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ చావు బతుకుల మధ్య పోరాడుతోంది. అయితే కళ్యాణి ప్రియుడు రవి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తన చేతిలో కళ్యాణి ప్రాణాలతో తప్పించుకుందని రామకృష్ణన్ రగిలిపోతున్నాడు. అయితే కళ్యాణి ప్రియుడు రవి చాలా వీక్గా ఉండడంతో అతని ప్రాణాలు గాల్లో కలిసిపోవడం కలకలం రేపింది. పక్కింట్లో నివాసం ఉంటున్న భార్య కళ్యాణి ప్రియుడు రవిని చంపేసిన భర్త రామకృష్ణన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. భర్త రామకృష్ణన్ సాఫీగా ఇంతకాలం ఏం జరిగిందో అనే స్టోరీ మొత్తం పోలీసులకు చెప్పాడు. మొత్తం మీద పక్కింట్లో నివాసం ఉంటున్న కళ్యాణితో ఎంజాయ్ చేసిన రవి ఆమె భర్త చేతిలో హత్యకు గురికావడం కాసరగూడులో హాట్ టాపిక్ అయింది. Thank you.